వీళ్ళు ఖర్చు పెట్టింది ఒక 300-400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 సర్దారు గౌతల చెన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు ఒకటి, తారకరామ తీర్థసాగర్ ఒకటి, ఆఫ్ షోర్ రిజర్వాయర్ అండ్ మహేంద్ర తనయ ఒకటి, హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి, ఇంటర్లింకింగ్ ఆఫ్ వంశధార నాగావళి రివర్స్ 2 అదొకటి, మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2, జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ నాగావళి చంపావతి రివర్స్, ఇది అప్ టు గడిగడ్డ. ఈ ప్రాజెక్ట్స్కి అన్నిటికి కలిపి 9కి 2097 కోట్లు అవుతుంది. దీనివల్ల కొత్తగా 1,25,000 ఎకరాలు వస్తుంది. పాత ఆయకట్టు 2,48,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా అందరికీ హామీ ఇస్తున్నారు. ఇంకొక పక్కన రాయలసీమలో వెలుగొండ ఇప్పుడే చెప్పాను 2,059 కోట్లు, ఉప్పర పెన్న అది ఏదైతే పేరూరు రిజర్వాయర్కి నీళ్లు తీసుకుపోవడం, భైరవాని తిప్ప, హంద్రినేవా నుంచి మడకసిర బ్రాంచ్ కెనాల్, హంద్రినేవా నుంచి ఫేజ్ 2 మెయిన్ కెనాల్, అడవిపల్లి నుంచి చిత్తూరు వరకు నేవా వరకు పూర్తి చేయడం, GNSS కడప వరకు తీసుకెళ్లడం, ఈ అన్నిటికి కలిపి 7,853 కోట్లు అవుతుంది. దీనికి కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్కి వెలుగొండ పూర్తవుతుంది. భైరవాని తిప్ప, అప్పర్ పెన్నా ఇవి కూడా తీసుకుంటాం. ఏదైతే కడపకు కూడా హంద్రినేవా తీసుకొని నెక్స్ట్ ఇయర్కి ఇది పూర్తి చేసి ఆ రాబోయే సంవత్సరం ఇది రాజంపేట వరకు తీసుకెళ్తాం, కోడూరుకు తీసుకెళ్తాం. మొత్తం రాయలసీమకు నీళ్ళిచ్చి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వరికపుడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 1 and 2 ఈ 2 కూడా 24,900 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. 488 కోట్లు ఫేజ్ 1, ఫేజ్ 2 1925 కోట్లు. ఇది కూడా క్లియరెన్స్ అన్ని ఇమ్మన్నాం. అదే మరి ఎక్కడికక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇమ్మీడియట్గా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా వీళ్ళు చేసిన పని ఒక్కసారి మీరు చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 1008 ఉన్నాయి. 8,31,000 ఎకరాలు ఆయకట్టుంది. 14-19 ఇదే మరి రిపేర్లు పెట్టారు. ఆ రోజు కూడా 462 వర్కులు తీసుకొని మొత్తం రిపేర్లు చేశాం. 298 కోట్లు పెట్టాం. అంటే దగ్గర 2,97,000 ఎకరాలు స్టెబిలైజ్ చేశాం. ఈసారి ₹1 ఖర్చు పెట్టలేదు. 19-24 ₹1 ఖర్చు పెట్టకపోతే దగ్గర 613 స్కీములు డీఫంక్ట్ అయిపోయినాయి. ఏది పనిచేయడం లేదు. ఈ 613 స్కీములుగా చేస్తే 6,29,000 ఎకరాలకు ఇమ్మీడియట్గా నీళ్ళు ఇవ్వచ్చు. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీనికంటే దుర్మార్గం ఒకటి లేదు. ఈరోజు దీనివల్ల 725 కోట్లు అవుతుంది. ఏదైనా కూడా ఒకటే మాట చెప్తున్నా, హామీ ఇస్తున్న ఈ హౌస్లో డెఫినెట్గా 725 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరమే మళ్ళీ ఇవన్నీ ఆపరేషన్ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం. చరిత్రలో ఇక్కడుండే ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలకు ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చైనా మావో ఉండేవాడు, ఆయన కమ్యూనిజం ప్రాక్టీస్ చేసేవాడు. అది చూసిన తర్వాత దిశ ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చి యూనివర్సిటీని క్లోజ్ చేసి అందరిని ఊర్లో పంపించాడు. ఎప్పుడైతే పబ్లిక్ పాలసీ ప్రాపర్గా లేదో అప్పుడు ఎన్ని చేసినా కూడా ఫలితాలు వచ్చేటివి కాదు. డెంగ్ షియాపింగ్ నేను ఎప్పుడు కోట్ చేస్తున్న 30 ఏళ్ళ నుంచి. డెంగ్ షియాపింగ్ అనే వ్యక్తి ఆర్థికవేత్త చైనాలో. అతను ఒకటే మాట చెప్పాడు, వెదర్ ఏ క్యాట్
ఈజ్ బ్లాక్ ఆర్ వైట్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాచెస్ మౌస్. అంటే ఏంటి? పిల్లి నల్ల బిల్ల తెల్ల బిల్ల కదా కావాల్సింది, అది ఎలుకలు పట్టుకుంటే సరిపోతుంది. అందుకే ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన వ్యక్తి. మావో అతన్ని ఊర్లో పంపించేశాడు బీజింగ్లో లేకుండా. మావో పోయిన తర్వాత వచ్చి అతను ఆ దేశానికి ఆర్థిక వ్యవస్థలు ప్రమోట్ చేసి 1980s ఈరోజు చైనా అమెరికా తర్వాత అగ్రస్థానానికి వచ్చిందంటే ఆయన విధానాలే కారణం. నేను అందుకే ఎప్పుడూ అంటాను, ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి. ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సంస్కరణలు కావాలని. ఇక్కడ 650 కోట్లు ఖర్చు పెట్టవు, ఉండే ఆస్తులని తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఆ మెడికల్ కాలేజీల్లో ఏంటి? ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవరికీ నష్టం లేదు. ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. పేమెంట్ కోటా పెట్టేశారు. గవర్నమెంట్లో మేనేజ్మెంట్ అన్నారు. ఈరోజు నేను చేసేది ఏంటి? అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి, అన్ని సీట్లు ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. పీపీపీ అంటే ఏంటి? ఈరోజు మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు హైవే ఉంది, హైవే పీపీపీ కింద ఇచ్చాం. వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు, వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ ఇది ఓనర్. అల్టిమేట్గా ఆస్తి మనకే వస్తుంది. ఇప్పుడు నా పేరులోని జేగురుపాడు పవర్ ప్రాజెక్ట్ జీవీకి ఇచ్చాం. కన్స్ట్రక్షన్ అయింది, ఆపరేషన్ అయింది. ఆయనకి ఇచ్చిన కన్సెషన్ పీరియడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పాడు డెట్ ఫ్రీ. ఇప్పుడు మనం రన్ చేసుకుంటున్నాం దాన్ని. అలాంటి ఇది కూడా ఏదో నేను ఉద్ధరించేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఒకే మాట చెప్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నాం. వీళ్ళు చెప్పింది కానీ నేను భయపడి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేవాడిని కాదు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం పోయేది కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం పోవడం కాకుండా అన్ని దేశాల్లో తెలుగు జాతి నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించారంటే అది ధైర్యంగా ముందుకు పోయాం కాబట్టి సాధ్యమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో అడ్డం పడితే లేకపోతే ఇంకోటి చేస్తే మంచిని నిలిపేస్తాం అనుకుంటే నేను చూపించాను మీకు. పట్టిసీమ నిలుపుంటే ఏమైంది? 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఎంత లాభం వచ్చింది? దానికి పెట్టిన పెట్టుబడి కంటే 40-50 రెట్లు ఆదాయం వచ్చింది. రాయలసీమ రూపురేఖలు మారాయి. గొల్లపల్లికి నీళ్లు వచ్చాయంటే ఏ విధంగా వచ్చాయి? రిజర్వాయర్ కట్టామంటే ఏ విధంగా కట్టాం? అక్కడ నీళ్లు వచ్చాయి కాబట్టి కియా మోటార్ వచ్చింది. కియా మోటార్ వచ్చింది కాబట్టి ఆ రోడ్లో మీరు పోతే ఇది అనంతపురాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే దేశ ఇవన్నీ కూడా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంకొక పక్కన ఈరోజు ఇంకా కూడా కొంచెం ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఏమేం చేయాలి, మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా ఫిలప్ చేయడానికి, రెనోవేట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికి మీకు ఇంత మునిపే చెప్పాను. కొన్ని అవసరమైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడమే కాకుండా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ పొలాలకు ఉపయోగించుకున్నట్టుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూస్తే నాకు చైనాను చూసినప్పుడు అసూయ ఉండేది. వాళ్ళు మైక్రో ఇరిగేషన్ ప్రారంభించారు. కొన్ని లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ పెట్టుకుంటూ పోయారు. ఆ రోజు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే
ఇవన్నీ సాధ్యమా ఏదో అడుగుతున్నారు మీరంటే కాదు సార్. చేయాలంటే ఫైనల్గా నేను ఒక్కడిని వన్ మ్యాన్ కమిషన్గా మైక్రో ఇరిగేషన్ రిపోర్ట్ ఇమ్మని వేశారు. నేను ఆ రోజు ఇజ్రాయెల్ ప్రపంచం అంతా స్టడీ చేసి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ని ఆమోదించారు మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ కింద. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఈరోజు మైక్రో ఇరిగేషన్ వచ్చిందంటే ఆ రిపోర్ట్ ఆధారంగా వచ్చింది. 100% సబ్సిడీ ఇచ్చాం. చిన్న పెద్ద రైతులందరికీ 10 ఎకరాల వరకు ఇచ్చాం. ఈరోజు బ్రహ్మాండంగా గేమ్ చేంజర్గా తయారైంది. దేశంలో అత్యధికంగా మైక్రో ఇరిగేషన్ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన తర్వాత గుజరాత్ రాష్ట్రం. ఇవన్నీ చేశాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఈ సంవత్సరం గోదావరి కృష్ణ చాలా ఉధృతంగా వస్తున్నాయి. ఇంకా ఇప్పటి వరకు గోదావరిలో 2884 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి. ఈరోజు వచ్చే నీళ్లు 5 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. 5 లక్షలు అంటే 50 టీఎంసీ నీళ్లు. ఇంకొక పక్క కృష్ణ 845 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. అదే సమయంలో ఈరోజు 2,44,000 అంటే 24.4 టీఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. ఇప్పటి వరకు సముద్రంలో పోయిన నీళ్ల దిశ 3,732 టీఎంసీ నీళ్లు ఇప్పటికి సముద్రంలో పోయినాయి. ఇంకా సీజన్ ఉంది. ఒక్క గోదావరి ఈ సంవత్సరం 5,000 టీఎంసీ పైన సముద్రంలో పోతున్నాయి దిశ. నేను అందుకే చెప్పింది దిశ, ఒక చిన్న విషయం 2 టీఎంసీ 200 నీళ్లు 200 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్లకు తీసుకుపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తాయి. కరువు రోజుల్లో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను. కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు. అది జరిగితే అధ్యక్ష, ఒకప్పుడు నేను ముందే చెప్పాను మీకు, ఎప్పుడో కళ, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ దేశం గంగా కావేరి 2 నదులు అనుసంధానం చేసి అన్ని రాష్ట్రాల్లో నదుల అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహారోత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా అధ్యక్ష, ఈరోజు మీరు ఇది చూశారు. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఒక విషయం కోరుతున్నా. అన్నమయ్య జిల్లా 20 మీటర్ల కంటే 98 గ్రామాల్లో కింద నీళ్లు ఉన్నాయి. దానికంటే కూడా ఫస్ట్ వచ్చి ఏలూరు జిల్లా అధ్యక్ష 202 గ్రామాల్లో 20 మీటర్ల కంటే నీళ్ళు ఎక్కువ లోపల ఉన్నాయి. అది మీ బాధ్యత గుర్తుపెట్టుకోండి. ప్లానింగ్ బోర్డు చైర్మన్గా మీరు చూస్తే మీకు తెలియదు మనం అనుకుంటాం. దానికి కారణం పామాయిల్ ఎక్కువ ఉంది, కానీ వాటర్ కన్జర్వేషన్ తక్కువ ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని అది మనం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ప్రకాశం జిల్లా 189 గ్రామాల్లో 20 మీటర్ల కంటే లోపల నీళ్లు ఉన్నాయి. మూడోది చిత్తూరు 158 గ్రామాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి. నాలుగోది అన్నమయ్య. ఇంకా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మీరు చూస్తే ఒక విధంగా చెప్పాలంటే నేను గర్వపడుతున్నా. కర్నూలు 23 గ్రామాల్లో, నంద్యాల 40 గ్రామాల్లో, ఇంకొక పక్కన కడప కూడా బెటర్గా ఉంది. తిరుపతి 3 గ్రామాల్లోనే ఉంది. కడప కూడా 40 గ్రామాల్లో ఉంది. కాబట్టి సత్యసాయి జిల్లాలో 42 గ్రామాల్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రౌండ్ వాటర్ మీకు ఇస్తాం. ఏ గ్రామం కూడా చెప్తాం. దాన్ని ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాపింగ్ ఇస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనం అందరం టాప్ 10 ప్రిన్సిపల్స్లో వాటర్ ఈజ్ వన్. ఇప్పుడు పై నుంచి మీరు చూస్తున్నారు, ఒకసారి చూస్తే పైకి పని ఇక్కడ APWRIMSలో మొత్తం ఈ పోర్టల్లో మీరు చూస్తే మహేంద్ర తనయ్య దగ్గర నుంచి వంశధార్ దగ్గర నుంచి కిందికెళ్ళి ఇంకా పైకి అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఏదైతే అక్కడ ఆ రివర్ వచ్చి
జంజావతి, నాగావళి, జంజావతి, దెన్ నెక్స్ట్ ఇక్కడ వరుసగా అన్ని చిన్న చిన్న రివర్స్ అన్నీ వస్తాయి. అవి చూసుకుంటూ నేను కిందికి వెళ్ళి తాండవ, ఇవన్నీ గోదావరి, ఇంకా కిందికి కృష్ణ, నెక్స్ట్ కిందికి పెన్నా. ఇప్పుడు ఈ రివర్సల్ అన్నిట్లో దిశ మీరు ఒకసారి చూసుకుంటే మీ నియోజకవర్గం ఎక్కడ వస్తుంది, మీ జిల్లా ఎక్కడ వస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేజర్ ఎక్కడ ఉన్నాయి, మీడియం ఎక్కడ ఉన్నాయి, నీళ్ళు ఎంత ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది, ఆల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీకు. ఇప్పుడు అవేర్ ఒక వ్యవస్థ పెట్టి అవేర్ ద్వారా ఫర్దర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఆ ఎక్సర్సైజ్ ప్రకారం ఒక అన్ని దిక్కల సెన్సార్లు పెట్టి, రెయిన్ గేజెస్ పెట్టి, రెయిన్ఫాల్ ఎంత పడుతుంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎట్ చేయాలి, రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఎట్ ఉంది, ఎవ్రీథింగ్ మ్యాపింగ్ చేసాం. నవంబర్కి అంతా ఇది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తాం. వాటర్ మేనేజ్మెంటే కాదు, 43 పారామీటర్స్ తయారు చేసి హిస్టారికల్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైం డేటా తీసుకొచ్చి ఇవన్నీ అనుసంధానం చేసే పరిస్థితికి వస్తున్నాం. దానివల్ల డెసిషన్ మేకింగ్ కూడా డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్, డేటాను ఆధారంగా చేసుకొని నిర్ణయాలు కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. దయచేసి ఆల్ ఎమ్మెల్యేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో మనం భాగస్వాములు అవుతున్నాం. ఈ రాష్ట్రంలో అందరికీ అన్ని విషయాల్లో నీళ్లు ఇవ్వగలిగితే, నీటి భద్రత, మన వాటర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, తాగడానికి, తర్వాత ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దీనిపైన శ్రద్ధ పెట్టమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నేను చాలాసార్లు ప్రయత్నం చేశా. చాలామంది యంగ్స్టర్స్ మీరున్నారు, మీరు కూడా ఒకసారి ఇరిగేషన్ మీద అధ్యయనం చేయాలి. మీరు చాలామంది ఇరిగేషన్ పైన అధ్యయనం చేయడం లేదు. ఒకప్పుడు నేను చూసేవాడిని, 78 ఫస్ట్లో ఎమ్మెల్యే అయినా, 81 వరకు ఇరిగేషన్ మీద పెద్ద శ్రద్ధ లేదు. చాలా నామినల్గా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం. ఆల్మోస్ట్ మర్చిపోయాం. 83 నుంచి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం అయిన తర్వాత బచావత్ అవార్డుని రీడిఫైన్ చేశాడు. ఆయన ఒకటే చెప్పాడు, బచావత్ అవార్డులో మనకు హక్కు ఇచ్చారు, మిగులు జలాలు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని పెట్టారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు దాన్ని చూసుకొని, మిగులు జలాలంటే స్ట్రక్చర్స్ కట్టాలి కాబట్టి హంద్రి నీవా, తెలుగు గంగ, గాలేరు నగిరి, ఇవన్నిటికి ఫౌండేషన్లు వేశారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత గొడవలు కూడా ప్రారంభమైనాయి. ఆ గొడవలు ఏంటి? జిల్లాల మధ్య, గ్రామాల మధ్య, ప్రాంతాల మధ్య రకరకాల రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి, ఒక రాష్ట్రం, ఒకే నదులన్నీ అందరికీ వాడాలి. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, కరెంట్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తెలియదు, మన బటన్ నొక్కితే లైట్ వెలుగుతుంది. ఈరోజు వాటర్ ఎక్కడ వర్షం పడుతుందో తెలియదు, మీరు కాలువ దగ్గరికి పోతే నీళ్ళు వస్తాయి. ఆ పరిస్థితి ఇస్తున్నాం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో వంశధారలో వరదలు వస్తే నేరుగా నీళ్లు మీకు పెన్నాలు అవైలబుల్ ఉంటాయి, సోమశిల, కందనీరులో ఉంటాయి. అలాంటి సిస్టమ్ పగడ్బందీగా తీసుకొస్తున్నాం. ఈరోజు ఈ సంవత్సరంలోనే, ఇంక 2 ఏళ్లలోనే మీరు చూస్తే వంశధార, నాగావళి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కనెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి మీరు ఇంకో పక్క చూస్తే ఈ పక్క కృష్ణాకు వస్తున్నాయి. కృష్ణా నుంచి కొంచెం ముందుకు తీసుకపోతే నాగార్ సాగర్కి వెళ్ళిపోతాయి దగ్గరికి. సో ఇది ఒక అనుసంధానం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఇది. దీన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, నేను పక్క రాష్ట్రాలకు కూడా చెప్పా, చాలాసార్లు చెప్తున్నా, విద్వేషాలు కాదు కావాల్సింది, సముద్రంలోకి పోయే నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలుగు రాష్ట్రాలనే తెలంగాణ, ఆంధ్ర 2 బాగుపడతాయి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో చాలా వివాదాలు చూశాను నేను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు వాటర్ అష్యూర్డ్ వాటర్ అమ్మనేవాడు.
అంటే కృష్ణాకు వాటర్ ఆయకట్టించారు పచావత వాటర్ ప్రకారం. ఆ రోజు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు అక్కడ నీళ్లు కట్ చేసి మాకిమ్మంటారు, ఇక్కడ కట్ చేసి ఇస్తే విరోధం అవుతుంది. ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు, వాటర్ ఈజ్ అష్యూర్డ్. వీళ్ళ అష్యూర్డ్ వాటర్ ఇమ్మంటారు, నికర జలాలు ఇమ్మంటారు, ఆయన మీకు నీళ్ళు ఇస్తాను తీసుకోమంటాడు. ఈ వివాదం చాలా రోజులు జరిగి ఒకరోజు అయితే రాజశేఖర్ రెడ్డి కొంతమందిని తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు సెక్రటరీకి పోతా ఉంటే అడ్డం పడుకుంటే ఆయన కూడా అడ్డం పడుకో గేట్ దగ్గర పడుకొని 4 గంటలు పడుకొని ఆయన కూడా నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. అసెంబ్లీలో ఎప్పుడు కూడా పెద్ద ఇష్యూ అయ్యేది, అవన్నీ అధిగమించాం. ఇప్పుడు నీళ్లు సద్వినియోగం చేసుకోగలిగితే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఆల్ ఎమ్మెల్యేస్కి ఇది ఒక అవగాహన ఉండాలి. వాటర్ సెక్యూరిటీ ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎన్నో పనులు చేస్తున్నాను, కానీ అన్నింటికంటే నాకు ఎక్కువ తృప్తినిచ్చే పని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి నదుల అనుసంధానం చేసి అందరికీ నీళ్లు ఇవ్వగలిగితే అదే చాలా సంతోషంగా ఉంటుంది. అది చేయడానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి టైం ఇచ్చిన మీకు, అదే మరి ఓపికగా అయిన మీరందరూ కూడా మా వాళ్ళు ఇది ఎన్నోసార్లు మనం చూసాం. ఏ లీడర్